తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందనే రాజకీయ కథనం వెలుగులోకి వచ్చింది. అయితే కేపీహెచ్బీ వంటి కీలక ప్రాంతాల్లో ఇటీవల లావాదేవీలు ఈ కథనాన్ని ఖండిస్తున్నాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన తాజా వేలం ఫలితాలు నగరంలో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎప్పటికీ బలంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 7లో 18 ఓపెన్ ప్లాట్ల వేలం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డు 142.78 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ వేలంలో చదరపు గజానికి సగటు ధర 2,38,000 నమోదైంది. అత్యధిక బిడ్ 2,98,000 చొప్పున ప్లాట్ నెంబర్ 22కు లభించింది. 84 మంది బిడ్డర్లు పాల్గొనడం ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పై ఆసక్తి ఎంత ఉందో తెలియజేస్తోంది. 198 నుంచి 987 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్లు హైదరాబాద్లో భూమి ధరలు ఇప్పటికీ గణనీయమైన డిమాండ్లో